హాయ్ హలో నమస్తే. ఈరోజు చాలామంది సమాజంలో అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండ్ ప్రొఫెషన్, స్టూడెంట్స్ కావచ్చు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, వ్యాపారంలో ఉన్నవాళ్ళు కావచ్చు, మేల్ కావచ్చు, ఫిమేల్ కావచ్చు, ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య సాధన కోసం నిరంతరంగా పోరాడుతున్న సందర్భంలో కొన్ని సందర్భాల్లో కొంతమంది డైవర్ట్ అయిపోయి లక్ష్యం చేరుకాకుండా పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు. తద్వారా వాళ్ళు పెట్టుకున్న గోల్ రీచ్ కాలేకపోతున్నారు. దీన్ని నాకు ఒక గతంలో ఎప్పుడో చాలా కాలం క్రితం పెద్దలు చెప్పిన ఒక చిన్న స్టోరీ గుర్తుకొస్తూ ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, కౌపీనం సంరక్షణం అయం పటోటపః, కౌపీనం సంరక్షణం అయం పటోటపః అన్న కథ వల్ల మనకు తెలియవచ్చింది ఏంటంటే, కౌపీనం అంటే గోచి. ఏమైందంటే, పూర్వకాలం ఎప్పుడు చెప్తుంటారు, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఎందుకు ఇట్లా డైవర్షన్ జరుగుతుంది ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు అంటే, ఒక విలేజ్లో ఒక వ్యక్తి ఇదేమంటాం మన సాంసారిక జీవితానికి వదిలేసి సన్యాసత్వం తీసుకొని తపస్సు చేసుకుంటూ అసలు ఆ డిఫరెంట్ లైఫ్ అంటే ఆధ్యాత్మిక లోకంలో లేదా దేవుని దగ్గరికి చేరువయ్యే లోకంలో ఈ సంసార బాధ్యతలను వదిలేసి ఊరు చివర కొండ దగ్గర జీవనం గడుపుతూ ఉంటాడు. ఆయన బట్టలు కూడా వేసుకోడు, గోచి పెట్టుకుంటాడు. అయితే ఆయన డైలీ స్నానం చేసి ఒక గోచి ఒంటి మీద, ఇంకో గోచి దండం మీద. సరే, గోచి స్నానం చేసి వెళ్ళినప్పుడు ఆ గోచిని ఎలుకలు కొట్టేస్తాయి. ఉన్నది ఒకటే గోచి. సరే, ఎలుకలు కొట్టేస్తే ఏం చేయాలా, మళ్ళీ ఇంకో గోచి తెచ్చుకున్నాడు. ఇట్లా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటే గోచి ఏంది ఎలుకలు కొట్టేస్తున్నాయి అని ఆలోచన చేస్తే ఇంకొక పెద్ద మనిషి గురువు గారు చెప్తాడు, అరే ఎలుకలు కొడుతున్నాయి కదా, పిల్లిని పెంచుకోరాదు అన్నాడు. సరే, బాగానే ఉందని పిల్లిని తెచ్చుకొని పెంచుకుంటాడు ఆ సన్యాసిగా జీవితం చేస్తున్నటువంటి వ్యక్తి. పిల్లి రోజు ఫుడ్ కావాలి కదా, డైలీ అరుస్తూ ఉంది, గోల పెడతా ఉంది ఫుడ్ కోసం. పిల్లికి ఫుడ్ పెట్టాలంటే పాలు కావాలి కదా. సరే, పాలు డైలీ కొనుక్కొచ్చి పిల్లికి పెట్టడం కష్టం అవుతుంది. ఇంకొక యోగి చెప్తాడు, అరే ఆవును పెంచుకోరాదు, పిల్లికి పాలు పనికి వస్తుంది కదా అని. సరే, బాగానే ఉందని చెప్పి ఆవును తీసుకొని పెంచుతూ ఉంటాడు. అట్లా పిల్లులు ఎక్కువని ఆవులు ఎక్కువని ఈయన ధ్యానం నుంచి డైవర్ట్ అయిపోయి ఈ ఆవుల పోషణ పిల్లుల పోషణ సరిపోతూ ఉంది. ఇదెక్కడ గొడవ అని చెప్పి కొద్దిగా డైవర్షన్లోకి వెళ్ళినాక ఇంకొక పెద్ద ఆయన నాబొట్టాడు చెప్తాడు, అరే ఈ ఆవులు పిల్లులు ఇవన్నీ చూసుకుంటూ నువ్వు ధ్యానం చేసుకోకుండా డైవర్షన్ అవుతున్నావు, ఒక పెళ్లి చేసుకుంటే పోలా, ఆమె ఏదైతే వస్తుందో ఆవులు పిల్లులు ఇవి చూసుకుంటుంది, నువ్వు ధ్యానం చేసుకోవచ్చుగా అని సలహా ఇస్తాడు. అరే ఇదేదో బాగానే ఉందే అని చెప్పి ఆ ఊర్లోనే ఒక ఆమెను పెళ్లి చేసుకుంటాడు పాపం. ఎందుకంటే ఆవులు పిల్లులు వీటన్నిటిని చూసుకోవాలి కదా, మేత పాలు, అందుకని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు ఏమైంది, ఆయన సంసార జీవితంలోకి వెళ్ళిపోయాడు. పిల్లలు, ఆవులు పిల్లులు, అది యోగి జీవితం మొత్తం కూడా సంసార జీవితంలోకి వచ్చి పిల్లలు. అంటే ఈయన అనుకున్న లక్ష్యం ఏంటి, ఆధ్యాత్మిక లోకం, గురువు, సంసార జీవితం వద్దు అని. అల్టిమేట్గా జరిగింది ఏంది, మళ్ళీ కథ మొదలే, పెళ్లి చేసుకున్నాక ఇంకా మళ్ళీ స్టోరీ మొదలే, సంసార జీవితం యథావిధిగా అందరిలాగా. ఇట్లా ఒకదాన్ని చేయబోయి ఇంకొకటి డైవర్షన్ కాకుండా లక్ష్యాన్ని వేడకుండా ముందుకెళ్ళాలనేది ఈ కథ ద్వారా తెలియవచ్చింది. అప్పటి నుంచి దీన్ని అంటారు కౌపీనం సంరక్షణం అయం పటోటపః. ఈ మాట రీసెంట్గా ఎక్కడ వెలుగులోకి వచ్చిందంటే, నందమూరి బాలకృష్ణ ఆయన ఏ డైలాగ్ చెప్పినా అది ఒక పెద్ద సంచలనమైన జనంలోకి వెళ్తా ఉంది. ఈ మధ్యకాలంలో ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ ఏదో సందర్భంలో ఈ మాట వెలుగులోకి తీసుకొచ్చి చెప్పాడు ఒక సందర్భంలో. అది నాకు గుర్తుండి ఈ యువత పక్కదారి పట్టకుండా లక్ష్యాన్ని వేడకుండా ముందుకెళ్ళాలా, ఇట్లా డైవర్షన్ అవ్వద్దు అని మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.